బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీకి వరద ప్రవాహం పోటెత్తుతోంది. అంబర్పేట్, ముసారాంబాగ్ వంతెనపై నుంచి వరద ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. వరద నేపథ్యంలో అంబర్పేట్ నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్లే ప్రధాన రహదారిని ట్రాఫిక్ సిబ్బంది మూసివేశారు. రైట్గా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేయడంతో మూసీకి వరద ప్రవాహం పోటెత్తుతోంది. రైట్గా మూసీకి పెద్ద ఎత్తున వరద ప్రవాహం వచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్. ఎస్, హిమం బిందు మనం చూసుకుంటే కనుక మొత్తం టోల్గా ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు జంట జలాశయాలు మొత్తం టోల్గా కూడా నిండుకుండలా మారిపోయినాయి. దీని నేపథ్యంలో మొత్తం టోల్గా కూడా ఇటు ఉస్మాన్ సాగర్ కానీ ఇటు హిమాయత్ సాగర్ కానీ గేట్లు ఎత్తడం జరిగింది. గేట్లు ఎత్తడం ద్వారా మొత్తం టోల్గా కూడా అయితే దిగువకు వదిలిపెడుతున్న క్రమం లోపల మనం చూస్తూ ఉన్నాం. అయితే అంబర్పేటలో ఏదైతే ముసారాంబాగ్ దగ్గర ఉన్నటువంటి అయితే బ్రిడ్జ్ మొత్తం టోల్గా ఓవర్ఫ్లో కారణంగా ఉధృతంగా ప్రవహిస్తుంది. మొత్తం టోల్గా ఈ యొక్క రాకపోకలు కూడా మొత్తం టోల్గా నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ దిల్సుఖ్ నగర్ నుండి వచ్చిపోయేటటువంటి రాకపోకలు అన్ని కూడా అయితే మొత్తం టోల్గా కూడా నిలిచిపోయిన సంఘటనలు మనం చూస్తున్నాం. ఇక్కడ భారీ క్రేన్ సాయంతో మొత్తం టోల్గా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇటు పోలీసులు కానీ మొత్తం టోల్గా కూడా సెక్యూరిటీ వహించారు. ఉధృతి పెరిగితే మాత్రం అక్కడ ఉన్నటువంటి అయితే మొత్తం టోల్గా పారిశ్రామిక వాడలో ఉండేటటువంటి ఇక్కడ మూసి పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మూసి పర్యాటక ప్రాంతాల్లో ఉండే ప్రజలు మొత్తం టోల్గా కూడా అయితే అధికారులు అలర్ట్ చేస్తున్నారు. రెడ్ అలర్ట్ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఉదయం నుంచి రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. మొత్తం టోల్గా చూస్తున్నాం మనం భారీగా ఆ నీరు ఈ యొక్క ఫ్లైఓవర్లో ఏదైతే ఉందో మనం చూస్తున్నాం. ఇటు నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాయి. అయితే పూర్తిగా మోకాల కంటే పైగా కూడా వాటర్ మొత్తం టోల్గా ఫ్లో అవుతూ ఉంది. మొత్తం అయితే ఇక్కడ ఏదైతే ఉస్మాన్ సాగర్ నుండి ఈ యొక్క గేట్లు ఓపెన్ చేయడం ద్వారా భారీగా ఉధృతి పెరుగుతూ వస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం. ఆ విజువల్లో కూడా అయితే స్పష్టంగా చూడవచ్చు. అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది మూసీ నది. ఇటు ముసారాంబాగ్ కానీ ఇటు చాదర్ఘట్ కానీ మొత్తం టోల్గా ఇటు జియాగూడ ప్రాంతం లోపల అయితే భారీగా అయితే మూసీ నది ప్రవహిస్తూ ఉంది. ఇక్కడ లోతట్టు ప్రాంతాలైనటువంటి ఇక్కడ ఏదైతే మూసీ పర్యాటక ప్రాంత వాసులు ఉంటారో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. ఇటు చాదర్ఘట్ కానీ ఇటు ముసారాంబాగ్ కానీ ఇటు శంకర్ నాయక్ నగర్ కానీ మొత్తం టోల్గా శంకర్ నగర్ మొత్తం టోల్గా ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని అందరినీ కూడా ఈ యొక్క లోతట్టు ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఇటు మొత్తం టోల్గా కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. మొత్తం ఈ యొక్క మెయిన్ రోడ్ ఇది. అదే దిల్సుఖ్ నగర్ వెళ్ళే ఈ యొక్క మెయిన్ రోడ్ ఇది. ఈ యొక్క మెయిన్ రోడ్ మొత్తం రాకపోకలు అయితే మొత్తం ఆ రోడ్డు పైనుంచి కూడా అయితే ప్రవహిస్తుండడం చేత రాకపోకలు మొత్తం నిలిపివేశారు. అయితే ట్రాఫిక్ని కూడా డైవర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఇటు హైడ్రా సిబ్బంది కానీ మొత్తం టోల్గా కూడా అలర్ట్ అయ్యారు. ఇటు ట్రాఫిక్ పోలీసులను కూడా ఇటు ఎవరిని రానియకుండా కూడా ఈ యొక్క రోడ్ని మొత్తం టోల్గా కూడా అయితే మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. మూసీ నది మొత్తం పరవళ్ళు తొక్కుతూ అయితే మొత్తం టోల్గా కూడా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం టోల్గా కూడా ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రాంత వాసులను అందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు కూడా మొత్తం టోల్గా అప్రమత్తమైనట్టుగా తెలుస్తుంది. మనం చూస్తున్నాం భారీ సంఖ్యలో మొత్తం టోల్గా కూడా ఇక్కడ అయితే జనవాసాలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇక్కడ చేరుకున్న నేపథ్యంలో పోలీసు వాళ్ళు కూడా మొత్తం టోల్గా ఇక్కడ అయితే మొత్తం టోల్గా ఇక్కడ అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా ఇటువైపు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎగువ నుండి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి మొత్తం టోల్గా కూడా ఆ గేట్లు ఎత్తేయడం జరిగింది. వరద ఉధృతి గంట కూడా పెరుగుతుంది. ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇటు మాన్సూన్ టీం కానీ హైడ్రా సిబ్బంది కానీ మొత్తం టోల్గా కూడా ప్రతి గంటకు అబ్జర్వేషన్ చేస్తున్నారు. మూసీ ప్రవాహం గంట కూడా పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఈ నేపథ్యం చూసుకుంటే మనము ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఈ యొక్క మూసీ నది ఏదైతే ఉందో ఈ యొక్క పర్యాటక ప్రాంత వాసులను అందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఈ యొక్క జంట జలాశయాలు మొత్తం టోల్గా కూడా నిండు కుండలుగా మారిపోయాయి. వాటి నుండి మొత్తం టోల్గా ఆ యొక్క గేట్లను ఎత్తేసి కిందికి వదిలిపెట్టడం ద్వారా ఈ యొక్క మూసీ పరవళ్ళు తొక్కుతూ మొత్తం టోల్గా కూడా అయితే ఈ యొక్క ముసారాంబాగ్ నుండి మొత్తం రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అధికారులు మొత్తం టోల్గా కూడా అప్రమత్తమై ఇక్కడ ఉన్నటువంటి మూసీ పర్యాటక ప్రాంత వాసులను అందరినీ కూడా అలర్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అందరూ కూడా
హెచ్చరికలు కూడా జారీ చేశారు. రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. రెడ్ అలర్ట్ జారీ చేసి ఇక్కడ ఎవరిని కూడా ఇక్కడ మూసి పరివాహక ప్రాంతాలు ఉన్నవాటి అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను కూడా చేసినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.